ప్రభో గణపతే పరిపూర్ణ కటాక్షము బరపుతురావ ప్రభో గణపతే పరిపూర్ణ కటాక్షము బరపుతురావ ప్రభో గణపతే 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 ఆదిమూల గణనాద గజానన ఆదిమూల గణనాద గజానన అద్భుత ధవళ స్వరూప పరమాద్భుత ధవళ స్వరూప దేవదేవ జయ విజయ వినాయక చిన్మయ పరశివరూప దేవదేవ జయ విజయ వినాయక చిన్మయ పరశివరూప ప్రభో గణపతే పరిపూర్ణ కటాక్షము బరపుతురావ ప్రభో గణపతే 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 రామదూతా శ్రీ ఆంజనేయ ప్రణుతింతు నీ పాద పద్మములంటి శ్రీరామదూత శ్రీ ఆంజనేయ ప్రణుతింతు నీ పాద పద్మములంటి శ్రీరామదూత శ్రీ ఆంజనేయ ఎక్కడెవ్వారికి దిక్కు నీవే కదా నీ పాదములనంటి నే కవిత మొదలిడితి ఎక్కడెవ్వారికి దిక్కు నీవే కదా నీ పాదములనంటి నే కవిత మొదలిడితి శ్రీరామదూత శ్రీ ఆంజనేయ ప్రణుతింతు నీ పాద పద్మములంటి శ్రీరామదూత శ్రీ ఆంజనేయ త్రేతాయుగంలో పవిత్ర భారతావనిని పరిపాలిస్తున్న దశరథ మహారాజు యొక్క కుమారుడైన శ్రీరాముడు తండ్రి ఆనతి మేరకు విశ్వామిత్రుని యాగరక్షణ గావించాడు. గురువుల వెంట మిథిలా నగరం చేరి శివధనుర్భంగం కావించి సీతమ్మను చేపట్టాడు. తినతల్లి కైకేయి ప్రోద్బలంతో సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేస్తూ చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకొని కాలం గడుపుతూ ఉన్న సమయంలో ఒకనాడు సీతమ్మ కోరికపై లేడిని బంధించి తేవాలని వెళ్ళాడు. రాముడు వెంటనే రాకపోగా అతని కంఠధ్వనితో హాహాకారాలు వినిపించాయి. సీతమ్మ భయభ్రాంతురాలై తన భర్త రక్షణ కోసం మరది లక్ష్మణుని పంపి పర్ణశాలలో ఒంటరిగా ఉన్నది. రావణాసురుడు వచ్చి సీతమ్మను ఎత్తుకొని వెళ్ళాడు. తిరిగి వచ్చిన రామలక్ష్మణులు సీతమ్మ జాడ తెలియక ఆమెను అన్వేషిస్తూ బయలుదేరారు. ఆంజనేయుని మూలంగా సుగ్రీవుని మైత్రి లభించింది. సుగ్రీవాజ్ఞతో అపార వానర సైన్యం బయలుదేరింది సీతమ్మను వెతకడానికి. దక్షిణ దిశకు బయలుదేరిన ఆంజనేయుడు వానర సమూహంతో మహేంద్రగిరిని చేరి తన భావి బాధ్యతను చక్క యోచించి నిక్కించి తలమెడయు చక్కయా బోతుగతి బెదరించి మృగములను కదలించి వృక్షముల అదలించి పక్షులను అతి చండమూర్తి మడువునంజరలాడు మదవారణము ఓలే కుంభి కుంభస్థలిన్ గుప్పించు హరియట్లు తనుజ కోటిని దుంత చనుదెంతు జముని వలె వేడి నిట్టూర్పుల వీరగనుమానుడు
ఆంజనేయుడు వీరావేశం చెంది దేహాన్ని పెంచాడు. త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన ప్రళయకాల రుద్రుని వలె భాషించాడు. గుండ్రంగా ముడుచుకొని ఉన్న తన వాలాన్ని విస్తరించాడు. గురువులకు దేవతలకు నమస్కరించి ఆ మహేంద్రగిరిని ఒక్క తన్ను తన్నాడు. ఆంజనేయుని పాదాహతికి ఆ పర్వతం బీటలు వారిపోయింది. ఆ బీటల నుండి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. విషసర్పాలు గరళం క్రక్కుతూ ఆ కొండరాళ్లనే కరుస్తూ ఉన్నాయి. అక్కడ విహరించు సిద్ధ సాధ్య యక్ష గరుడ గంధర్వాదులు ప్రాణభీతితో పరుగులు తీస్తూ ఉన్నారు. మహాభయంకర ఉగ్ర రూపంతో బయలుదేరాడు. రామకార్యార్థమై మారనే తెంచు ఆంజనేయ స్వామికి అంతరాశీసులిడా హనుమానుడొక తూరి ఆడించి వాళ్ళమ్ము హనుమానుడొక తూరి ఆడించి వాళ్ళమ్ము పాదముల స్తంభించి బాహువుల జోడించి వీనుగవ నిక్కించి పెదవులను బిగించి కటిసీమ కుంచించి కనురెప్పలగయించి కడుదవ్వు తిలకించి కాళ్ళూది కొండపై. మిత్రులారా, ఇదే నా ప్రతిజ్ఞ, వినండి. చచ్చర వాయువేగమున శ్రీ రఘురాము శరంబునట్లు నేదొచ్చద లంకకు అందునృప సుందరి కన్పడకున్న నేదొచ్చదనట్ల నాకము అందును సతిదూడమి గల్గిన కట్టి పట్టి రావణు తెచ్చదా ఎట్టులైన నృపుదేవిని తోడ్కొని వచ్చదందుడి. అని ఆంజనేయుడు భీషణ ప్రతిజ్ఞ చేసేసరికి సమస్త ప్రాణికోటులు సంతసించినయి. దేవతలు ఆశీర్వదించారు. ప్రకృతి పరవశించింది. వృక్షాలు పూలు జల్లినయి. ఆనందంతో పొంగిపోతున్న వానర వీరులు జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఆంజనేయ జయోస్తు, దిగ్విజయోస్తు. జయ హో జయ హనుమానికు విజయము తద్యము వీర హనుమా. జయ హో జయ హనుమానికు విజయము తద్యము వీర హనుమా. జయ హో జయ హనుమా. సురుచిర రూపివి శూరాగ్రనివి సురుచిర రూపివి శూరాగ్రనివి ధరణి వెరుగని కావేలేదయ్యా. సీతమ్మ దాడను చెచ్చరదేచి సీతమ్మ దాడను చెచ్చరదేచి రాముని వేదన లయమున బాపు శ్రీరాముని వేదన లయమున బాపవయ్యా. జయ హో జయ హనుమానికు విజయము తద్యము వీర హనుమా. జయ హో జయ హనుమా. జయ హనుమా జయ హనుమా జయ హనుమా జయ హనుమా. ఈ ఆశీర్వాదాల బలంతో మహేంద్రగిరి నుండి మారుతి బయలుదేరిన వేగధాటికి మహావృక్షాలు సైతం వేళ్లతో పైకి లేచినాయి. మహారాజును అనుసరించే సైనికులలాగా కొంత దూరం అలా ఆంజనేయుని వెంబడించి
ఇక పోలేక సముద్రంలో కూలిపోయాయి. సముద్రమంతా పూలవనంలాగా రంగురంగులతో మెరిసిపోతూ ఉన్నది. ఆకాశ మార్గంలో నిరాలంబనుడై ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆంజనేయుడు ఆకాశాన్నే దిగమింగుతున్నాడా అని భ్రాంతి కలుగుతున్నది. క్రిందకు దిగి సముద్ర నీటి మట్టంలో ప్రయాణం చేస్తూ ఉంటే సముద్ర జలాన్ని పుక్కిట పడుతున్నాడా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఇంతలో ఒక పర్వతం భీకరాకారంతో పైకి పెరిగి పెరిగి వస్తూ ఉన్నది. ఆంజనేయుడు చూచాడు. కుత్సితుడెవడో తన మార్గానికి అడ్డు వస్తున్నాడని ఆగ్రహించి తన సువిశాల వక్షస్థలంతో అలా ఒక్క కుమ్ము కుమ్మేశాడు. ఆ పర్వతం ప్రక్క కొరిగి పవనసూను కుమ్రొక్కి పవమానందనా నీకు వైరినిగాను నెచెలిని సుమ్మి మైనాకుడను నేను మజ్జనని మేనకా హనుమా సాగరుండంపగా సాయపడవచ్చి నా సేవలందుకొని నన్ను కరుణింపుము విశ్రాంతి కొని ఇతట వెడలు మా మీదట అని తన గాథను మైనాకుడు వినమ్రుడై వివరంగా వివరించేసరికి ఆ ఆగ్రహమంతా ఏమైపోయిందో, ఆ శత్రుభావము ఎలా మటుమాయమైపోయిందో శాంతి శాంతించిగనుమయ్య సౌమ్యముగా వినిచే చూడండి ఆంజనేయుడు ఎంత మంచి పలుకు పలికాడో. అన్నరసమున ఆదరణ రసమెచ్చు ఆనందమయ్యని ఆదరపు వాకులకే నే ప్రతిమ భూనికి ఎచ్చోటాగలన్నీ రామకార్యార్థమై రయమునందనవలెను ఆలస్యమైనతో అర్ధుండు బృంకునని మదిని మీరగ మమతమై నాకు మైలిది ఆ వీరుడేగను అంబరపు మార్గమున్నా శ్రీరామదూత శ్రీ ఆంజనేయ ప్రణుతింతు నీ పాద పద్మములంటి శ్రీరామదూత శ్రీ ఆంజనేయ. తదేక దీక్షతో పయనిస్తున్న శ్రీరామదూతకు మరొక అవరోధం కలిగింది. అదేమిటంటే ఒక పెద్ద పర్వతాకారం, ముఖం చూస్తే అతి భయంకరం, ఆకాశమంతటి నోటి ద్వారం, కూరలంతా విషమయం, దాని రంకెలకు గుండెలు గుభేల్ గుభేల్మంటున్నాయి, కొండలు మారుమ్రోగుతున్నాయి. ఇంకా అంటుంది, ఒరేయ్ ఎవడ్రా నీవు? ఆకలిగనున్నది ఆహారమిది లేక నిన్నిపుట మృంగెదను నిలువు మంతరచుచు పావని మృంగుటకు వక్రంబు తెరువగా విజ్ఞాని హనుమయ్య విషయంబు గ్రహించి తక్షణము తానపుడు తన దేహమును కుంచి అంగుష్ట మాతృడై ఆపెనోటను దూరి చక్కగా వెళ్ళి వచ్చి చెంగు చెంగున ఎగిరెను. ఆంజనేయుని శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి దేవతల ప్రేరణతో సురసగా వచ్చిన నాగకన్య
ఆనందంతో సుఖంగా వెళ్ళిరా నాయన, సీతాదేవిని శ్రీరాముని వద్దకు చేర్చు అని పలికింది. ఆనందభరితుడై ఆంజనేయుడు బయలుదేరాడు. మళ్ళీ ఒక ఆటంకం. నిజమైన భక్తులకు, ధర్మ కార్యాలకు, సత్యవాక్కులకు ఎప్పుడూ ఆటంకాలే కదండి ప్రథమంలో. భక్తుల యొక్క ఏకాగ్రతను బలం చేయడానికే భగవంతుడు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు అని ధర్మశాస్త్రం. రామభక్త హనుమానుడు వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా అధిగమిస్తూ దేవతలు విగరించు దివ్య మార్గంబున గయముగా హనుమయ్య నిర్భయముగా దనుతుండ పుట్టువడి వేగంబు కూల బలమొక్క పరి కారణం ఏమని కలయదూడంగా సింహిక అనే క్రూర రాక్షసి తన ఛాయను పట్టిందని గ్రహించాడు. తన దేహాన్ని పెంచాడు. అంతకన్నా పెద్దగా పెరిగింది ఆ సింహిక. అని నోరు తెరచింది. ఎప్పుడైతే సింహిక పెద్ద గుహలాగా తన నోరును తెరచిందో క్షణములో పవనజుడు కడు సూక్ష్మ రూపియై, క్షణములో పవనజుడు కడు సూక్ష్మ రూపియై దాని నోటను దూరి తన మేనును పెంచి అరవరలు చేసెనై అతివకాయమును. ఆంజనేయుని బలపరాక్రమ శక్తికి, సమయస్ఫూర్తికి, తగిన యుక్తికి, వీటన్నిటికంటే మించిన శ్రీరామ భక్తికి సకల దేవతలు సంతసించి ఆంజనేయ స్వామిని ప్రస్తుతించారు, ఆశీర్వదించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మహిమ వర్ణింప ఎవరికి తరమౌను, నీ మహిమ వర్ణింప ఎవరికి తరమౌను, నీ నామ జపము చేనే జయము గాంచెదను, నీ నామ జపము చేనే జయము గాంచెదను రామా. నామ జపముచే నే జయము గాంచెదను, నీవే కదా దిక్కు నిఖిల జగములకు, నీవే కదా దిక్కు నిఖిల జగములకు, నిన్ను మరువలేనయ్య నిదురలోనయ్యినను, నిన్ను మరువలేనయ్య నిదురలోనయ్యినను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అలా రామనామ ధ్యానం చేసుకుంటూ సముద్ర లంఘనం చేసి త్రికూట పర్వతం మీద వాలాడు ఆంజనేయుడు. శతయోజనాలు నిర్విరామంగా, నిరాలంబనంగా ఆకాశ మార్గంలో వాయువేగంతో పయనించిన ఆంజనేయునకు కించిత్తైన ఆయాసమే కలుగలేదు. త్రికూట పర్వత శిఖరం మీద సర్వాంగ సుందరంగా, నిరుపమాన సౌందర్యంతో ఆకాశమందు తూగుతున్నట్లుగా కనిపించే లంకా నగరాన్ని చూచాడు. లంకానగర నిర్మాణకర్త అయినటువంటి విశ్వకర్మ చాతుర్యానికి విస్తుపోయాడు. రక్కసులు గుర్తించకుండా ఉండాలని చంద్రోదయం వరకు అక్కడనే వేచి ఉంది. ఆ పిమ్మట బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడానికి శ్రీమన్నారాయణమూర్తి వామన రూపం ధరించినట్లుగా రావణ సంహారానికి, రాక్షస వంశ నాశనానికి నాందిగా సూక్ష్మ రూపం ధరించాడు ఆంజనేయ స్వామి.
లంకానగరం వైపు ఒక్క దూకు దూకాడు. అక్కడ ఏ భవనం చూచినా బంగారపు గోడలతో పగడంపు దూలాలతో అలా అలా మెరిసిపోతూ ఉన్నాయి. రత్నాల కాంతులతో విరాజిల్లుతున్నాయి. చిత్ర విచిత్రమైన ముత్యాల తోరణాలు మృంగిట వ్రేలాడుతున్నాయి. ఏ ఎడ చూచినా, ఏ ప్రక్క తిరిగినా, ఏ వంక పరికించినా కరకు రాక్షస భటులు కూట ముద్గర దండ ఖడ్గ ముసల ధను ప్రాస పరశు పరిఘ శతగ్ని చక్రాది దారుణ మారణాయుధాలను ధరించి అడుగడుగున అప్రమత్తులై లంకా నగర రక్షణ చేయడం చూచిన ఆంజనేయుడు ఈ లంక గెలువంగా ఎరికిన సాధ్యమని హనుమయ్య భావించే అంతరంగములోన శ్రీరామ సౌమిత్రి శౌర్య ధైర్యాదుల వానర శ్రేష్ఠుల బలమును చలమును మదిగత్తికి నిరాగా యదపదిల బరతుకొని కొండంత మోదాన కుప్పి గంతులు వైచే కొండంత మోదాన కుప్పి గంతులు వైచేను. అతి సూక్ష్మ రూపంలో ఉన్న ఆంజనేయుడు అలా 4 అడుగులు ముందుకు వేశాడో లేదో నేత్రగోళములను నిప్పు కణములు రేగా సింహనాదం బొండు మెండుగా జేయుచు ప్రత్యక్షమాయే మృత్యువన ఒక యోష. వచ్చి ఊరకున్నదా? ఎవడురా నీవు, ఏల వచ్చితివి? దేవతాధిపుడేని దివిజారిపురి దూడ నన్ను వేడగావలను, నా యాజ్ఞ పొందవలి ప్రాణాశగలదేని, ఓ పారిపో అని అనేసరికి ఆంజనేయుడు గంభీరవదనుడై ప్రశాంతంగా, అమ్మా నీవెవ్వరో ముందు నిజముగా చెప్పుము అని ఇంత సౌమ్యంగా ఆంజనేయుడు అడిగితే, అహంభావి కదండి ఆ రాక్షసి అంటుంది, ఏమిరా పొగరు, నన్నే ఎరుగవా? రావణుని యానతి లంక గాతును నేను, నా పేరు లంకరా నన్నెరుగవాయనుచు అగ్రగంబున లంక అరచేత బాధెన్ను. పెళ్ళుమని చెంప పగలగొట్టింది ఆంజనేయుడిని. చెంపదెబ్బ తిని కూడా ఆంజనేయుడు నిగ్రహ బుద్ధితో, పాపం గట్టిగా ఒక దెబ్బ వేస్తే ఈ పాపిష్టిది ఎక్కడ చచ్చిపోతుందోనని, స్త్రీ హత్యా పాతకం భరింపరానిదని ప్రతీకార వాంఛతో విజృంభించకుండా అలా ఎడమ పిడికిలితో మెల్లగా పొడిచాడు. అంత మాత్రానికే లంక కింద పడి గిజగిజగిజలాడిపోయి కడవల కొద్దీ కన్నీరు కారుస్తూ, కరుణింపు వానరా కాపాడు నన్ను, తరుణినన్ చంపుతా ధర్మంబు కాదయా, అన్నది. అవును, ఆపదలోనే కదా ధర్మసూత్రాలు భగవంతుడు గుర్తుకు వచ్చేది అజ్ఞానులకు. ఆంజనేయుణ్ణి కొడితే కొట్టింది గాని ఒక పరమ రహస్యాన్ని చెప్పింది లంక. ఏనాడైతే ఒక వానరుడు వచ్చి నన్ను జయిస్తాడో ఆనాటి నుండి లంకా నగర పతనం ప్రారంభమగును. ఇది బ్రహ్మదేవుని శాపము. హనుమా, నీకు దిగ్విజయం కలుగుతుంది, నిర్భయంగా వెళ్ళు లోపలికి అని ఆశీర్వదించింది లంక. ఆంజనేయుడు లంకలో ముందుగా ఎడమ పాదం మోపాడు. కనరావా
హిమగిరిజామాత దానవ భాగ్య విధాత నను కనరావా హిమగిరిజామాత దానవ భాగ్య విధాత వ్యోమకేశ కైలాస నివేశ వామదేవ శివ మహానుభావా వ్యోమకేశ కైలాస నివేశ వామదేవ శివ మహానుభావా చంద్రచూడ చర్మాంబర భాసి చంద్రచూడ చర్మాంబర భాసి గిరిజానాట్య విలాసి గిరిజానాట్య విలాసి కనరావా హిమగిరిజామాత దానవ భాగ్య విధాత అని పరమేశ్వర భక్తుల యొక్క ప్రార్థనలు ప్రస్ఫుటంగా వినిపించాయి. లంకానగర వాసుల భక్తి ప్రపత్తులకు ఎంతో సంతోషించాడు ఆంజనేయుడు. సీతమ్మ కోసం ఇల్లిల్లు వెతికాడు, సందుగొందులు చూచాడు, కుంభకర్ణ విభీషణాదుల మందిరాలు శోధించాడు. మంత్రులైనటువంటి ప్రహస్త మహోదరాదుల ఇండ్లు ఎంతో శ్రద్ధగా గాలించాడు. ఇంద్రజిత్తు భవనం వెతికాడు. జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు మొదలైన మహావీరుల మందిరాలు మహాశ్రద్ధగా పరీక్షించాడు. కాని సీతమ్మ జాడ కనిపించలేదు. అయినా ధైర్యంగా ఉత్సాహంగా మరికొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ సుందరాతి సుందరమై చిత్ర విచిత్ర శిల్పాలతో స్వచ్ఛమైన తెల్లని మేఘకాంతులతో విరాజిల్లుతూ పద్మము, స్వస్తికము, వర్ధమానము అనే రకరకములైన రాజగృహములతో ఒప్పితమై ప్రకాశిస్తున్నటువంటి పుష్పక విమానం. ఆ విమానం మధ్య భాగంలో ఆమడ పొడవు అరామడ వెడల్పు గల రావణ ప్రాసాదంలోకి ప్రవేశించాడు ఆంజనేయుడు. ఆనాటి సాయంత్రం చంద్రోదయం కాగానే సూక్ష్మరూపం ధరించి త్రికూటాద్రి నుండి బయలుదేరిన మారుతి ఈ రావణ మందిరం చేరేసరికి సరిగ్గా అర్ధరాత్రి అయింది. రావణాసురుని శరీరకాంతులు, రంగురంగుల దీపాల మెరుపులు, రత్న ఖచిత భూషణాదుల ప్రకాశములు ఏకమై దివ్య రమణీయ మహోజ్వల కాంతులను ప్రసారింపచేస్తున్నాయి. లంకానగర సిరి సంపదలకు, రావణ మహద్భాగ్యానికి అచ్చట జరుగుతున్న యజ్ఞయాగాదులు, జపతపాద్య అనుష్ఠానాలు, భక్తి ప్రపత్తులకు చేయు పవిత్ర వేదనాదాలే కారణము అని అనుకున్నాడు ఆంజనేయుడు. అలా మరికొంచెం ముందుకు నడిచేసరికి తప్పత్రాగి తనువుల మరచి తమ చెలులనే తమ భర్తలనుకొని వివస్త్రలై ఒకరి మీద ఒకరు పడి దొర్లుతూ ఉన్నటువంటి స్త్రీలను చూచి రామ 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 ఈ పరమ పాతక దృశ్యాలు చూడవలసి వచ్చేనే అని ఆంజనేయుడు ఎంతో పరితపించాడు. అయినా నా మనస్సు వినిర్మలమై ఏమాత్రం చలించకుండా ఉన్నది కదా, ఇదంతా నా రాము కార్యనిర్వహణలో భాగమే కదా అని మనసు దిటవు చేసుకున్నాడు. ఏది ఏమైనా ఇట్టి పాపపు చోట ఎటులుండు సీతయని మండోదరి దేవి మందిరంబున గరిగెను. ఆ మండోదరీ దేవి మందిరంలో రత్నభూషితమైన రవణాళి రోతులతో గొప్పగా మెరసెడి గొప్పైన చీరలతో పండు వెన్నెల బోలు మెండు కాంతుల నీను మండోదరిని దూచి మారుతాత్మజుడు దేవి సీతమ్మయని
దిగ్భ్రాంతి చెందెను. అయినా ఆంజనేయ స్వామి విజ్ఞుడు కదా, నవవ్యాకరణ పండితుడు కదా, త్రిమూర్త్యాత్మకుడు కదా, వెంటనే తేరుకొని ఆహా లేదు, నేనే పొరపడ్డాను. సద్గుణ సంపత్తి గల సీతామాత రాముని విడచి కామపరాధీనురాలై రామ రామ తుచ్చ సౌఖ్యమునకు ఆశించి ఈ విధంగా అలంకరించుకొని రావణ శయ్యా మందిరంలో ఉంటుందా? ఉండదు, ఉండదు, నా తల్లి ఎన్నటికీ ఉండదు. మరి మరి నా తల్లి సీతామాత ఏమైపోయింది?